1,50,000 కోట్లు తీసుకొచ్చిరు. దానికి లెక్క చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కేసీఆర్ గారు మొత్తం 10 ఏళ్లలో తీసుకొచ్చిన అప్పు ఎంత అంటే, ఇది కూడా ఆర్బీఐ రికార్డే, నేను చెప్పే కవిత్వం కాదు. అప్పు ఎంత అంటే 3,89,000 కోట్లు. దాంతోపాటు మనం గ్యారంటీలు ఇస్తాం కార్పొరేషన్లకు ప్రభుత్వంగా, అవి మరొక 38 కోట్లు, అంటే 38,000 కోట్లు. మొత్తం కలిపి 4,30,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు అప్పు తీసుకొచ్చారు. తీసుకొస్తే ఒక్క కాళేశ్వరంకే 90,000 కోట్లు మేము ఖర్చు పెట్టినాం. అది కాకుండా ఇతర మొత్తం ప్రాజెక్టులకు, పెండింగ్ ప్రాజెక్టులకు, రిజర్వాయర్లకు, చెరువులకు, మైనర్ ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్ అన్ని కలుపుకుంటే 1,37,000 కోట్లు వాటి కోసం పెట్టడం జరిగింది. మిషన్ భగీరథ మీద 37,000 కోట్లు పెట్టడం జరిగింది. మొత్తంగా అగ్రికల్చర్ అంతా కూడా, వ్యవసాయం అంతా కూడా చూసుకుంటే 30,000 కోట్లు రుణమాఫీ చేసినాం. అట్లానే ఫ్రీ కరెంట్ రైతులకు ఇవ్వడానికి 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. రైతు బంధుకు 73,000 కోట్లు ఖర్చు పెట్టినాం. రైతు బీమాకి 6,892 కోట్లు ఖర్చు పెట్టినాం. అదే కాకుండా మనం మొత్తం కరెంటు వ్యవస్థ అంతా రాష్ట్రంలో మంచి చేయాలంటే, పరిశ్రమలకు కరెంట్ ఇవ్వాలి, ఆఫీసులకు కరెంట్ ఇవ్వాలి, రైతులకు కరెంట్ ఇవ్వాలంటే కరెంటు వ్యవస్థను మొత్తం గాడిన పెట్టడానికి పెట్టిన ఖర్చు 1,38,000 కోట్లు. అదేవిధంగా ఆరోగ్యం మీద పెట్టినటువంటి ఖర్చు 61,000 కోట్లు. సంక్షేమం మీద కేసీఆర్ గారు పెట్టినటువంటి ఖర్చు 10 ఏళ్లలో 2,83,000 కోట్లు. అంతేకాకుండా ప్రతి గింజ, చివరికంట ప్రతి గింజ ధాన్యం కొంటే కేసీఆర్ గారు రైతులకు అకౌంట్లకు డైరెక్ట్ చేసినటువంటి డబ్బులు 1,34,000 కోట్లు. అంటే మేము తీసుకొచ్చిన అప్పు 4,30,000 కోట్లు అయితే, మేము సృష్టించినటువంటి సంపద 50 లక్షల కోట్ల పైచిలుకుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి లెక్క దాదాపు 7-8 లక్షల కోట్లు డైరెక్ట్ చెప్పే లెక్క. ఇండైరెక్ట్ వచ్చింది, సాధించినటువంటి ప్రగతి, ఇంకా అనేకమైనటువంటి ఇండికేటర్స్, అనేకమైన రిపోర్ట్స్ ఉన్నాయి. వాటన్నిటి ప్రకారం కేసీఆర్ గారు తీసుకొచ్చిన అప్పు